మీరు చిన్నప్పుడు మీరు పెరిగిన వాతావరణంలో ఎన్నో దేవాలయాలలో దేవుళ్ళందరినీ చూస్తూ ఉంటుంటారు కదా, హనుమంతుల వారు మిమ్మల్ని బాగా ఆకర్షించడానికి కారణం అండి? అది నా మంత్రోపదేశం ఏమో అనుకుంటాను నేను. ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన నాకే చూస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఒకసారి కొంచెం చిరాగ్గా కనపడుతుంటాడు. ఏంటి మనం అని తప్పు చేసామా అని అనుకుంటాను. మళ్ళీ మామూలుగా ఆయన మొహం తేజస్సు సౌమ్యంగా వచ్చేస్తుంది. అంటే వారితో సంభాషించేటప్పుడు కానీ ఇది కానీ ఈ భౌతికమైన విషయాలు అన్న అడుగుతుంటారా గురుగారు? లేకపోతే స్వామివారు ఊరికే దర్శనం ఇస్తారు కానీ నాకు అప్పుడప్పుడు మా ఇంట్లో అయితే నేను ఒక్కడనే ఉన్నప్పుడు నా వెనకాలే నీడ ఉంటుంది. ఆయనే అనుకుంటాను నేను ఎప్పుడు. నా వెనకాలే ఉంటాడు ఆయన. అయితే నేను ఎప్పుడు కూడా వారిని ఏమీ ప్రశ్నించడం కానీ నాకు అది కావాలని కానీ ఇది కావాలని నేను అడగడం లేదు. ఇప్పుడు కూడా వచ్చారు, వెళ్ళిపోయారు, అక్కడ ఉన్నారు ఇంతగా. అదంతా ఆ స్వామి అనుగ్రహం. మామూలుగా పరివ్రాజకాచార్యులాగా అన్ని చోట్లకు తిరిగి ధర్మాన్ని ఉపదేశించాలి అని సాధు యొక్క మార్గంలో ఒకటి ఉంటుంటుంది కదా గురుగారు. ఇప్పుడు హిందూ ధర్మాన్ని అభివృద్ధి చేయవలసి వస్తోంది. అది సాధువులే కాదు, సామాన్యులు కూడా అందరూ చేయవలసిన, హిందువుగా పుట్టినందుకు మనం అందరం చేయవలసినటువంటి కృషి. మీతో పాటు మేము కూడా చేస్తున్నాం కూడా. అంటే ఎలా ఇప్పుడున్నటువంటి ఈ సామాజిక పరిస్థితుల్లో ఎక్కువగా స్వేచ్ఛ అనేది మన ధర్మంలోనే ఉన్నది నిజం చెప్పాలంటే. కానీ ఇక్కడ ఏదో స్వేచ్ఛ కోల్పోయినట్టుగా వెళ్ళి వేరే చోట చూస్తే అక్కడ అన్ని బౌండరీస్ ఉన్నాయి అక్కడ అన్నీ కూడా. అయితే మన వాళ్ళల్లో ఎక్కువ మంది దీని గురించి ఎవరికి చెప్పరు. అదొక ముఖ్య కారణం. దాంతో కూడా మన హిందుత్వం అయితే ఇంట్లోనే నేర్పట్లేదు సాంప్రదాయాలు వాటి గురించి. అటువంటిప్పుడు పైవాడు చెప్తే ఎవరు వింటారు? ముందు ఇంట్లో తల్లిదండ్రులు నేర్పాలి. నేను అదే చెప్తాను, ప్రతి ఎక్కడైనా ప్రవచనం చెప్పినా తల్లిదండ్రులు మీరు పిల్లలు కూడా గుడికి తీసుకెళ్ళండి. ఆ రోజున లేకపోతే వాళ్ళకి ఒక టీవీ పెట్టేయడం, లేకపోతే సెల్ ఫోన్ ఇచ్చేసి వీళ్ళు ఇద్దరే వెళ్తారు. వాళ్ళకి ఎప్పుడు అలవాటు అవుతుంది ఆ సాంప్రదాయాలని, హిందుత్వం మన అందరి హిందువులని అని. నేను మొన్న ఎక్కడికో వెళ్ళే, ఆ పిల్లకి చేతులు గాజులు లేవు. ఏమ్మా గాజులు లేవంటే వేసుకోలేదా? లోపల పెట్టకూడదు. కానీ మీ నాన్నగారికి డబ్బులు కావాలన్నా, నేను చదువు చెప్పించాలి కదా, మీ నాన్నగారికి డబ్బులు కావాలండి. అయితే నువ్వు గాజులు వేసుకుంటే మీ నాన్నగారికి డబ్బులు వస్తుంది అని చెప్పాను. అప్పుడు వెళ్ళి లోపలికి వెళ్ళి వేసుకొచ్చింది. ఇలాగా అందరూ ఇప్పుడు ముందు ముఖ్యంగా తల్లిదండ్రులు చెప్తే బలం ఎక్కువ ఉంటుంది. తర్వాత మనం సంస్కారం చేయొచ్చు. వాళ్ళు ఎక్కువగా తీసుకోవాలి దాని మీద శ్రద్ధ. మన ధర్మం పాడవడానికి అదే కారణం. తల్లిదండ్రులు తీసుకోరు, విచ్చలవిడిగా వదిలేస్తారు. ఆ వదిలేయడం వల్ల వచ్చినటువంటి అనర్థాలు ఇవన్నీ. నేను అలాగే ప్రచారం కోసం మేము భజనలు అవి కూడా చేస్తుంటాం. ఇక్కడ ముక్కోటి ఏకాదశి బాగా జరుగుతుంది. అవును. అంటే భజన అనేది కూడా ఇంత ముందు ఒక సాంప్రదాయంగా ఖచ్చితంగా కొనసాగేది కదా. పూర్వం నుంచి చూస్తున్నాను. భజన అంటే భజ సేవాయం అని అర్థం. సేవ ఎవరిని? ఎవరో ఒకరు దేవుడు. రామ్ కహో యా రహీం భగవాన్ ఏకహే అన్నాడు తులసీదాస్. అందుకని ఏదో దేవుడు, మీకు నచ్చిన దేవుడు ఏదో ఒకటి సంకీర్తన. కలవు స్మరణాన్ ముక్తిహీని. కలియుగంలో స్మరణ చేతనే ముక్తి వస్తుంది. ఇక్కడ ఉన్నంత ఫెసిలిటీ ఏ యుగంలోనూ లేదు. మనమేమో యాగాలు చేయలేం, యజ్ఞాలు చేయలేం, తపస్సు చేయలేం, ధ్యానం చేయలేం. కానీ కలియుగంలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే ఇక్కడ మనం డైరెక్ట్గా ముక్తికి వెళ్ళవలసినది ఇక్కడే మనిషిగా పుట్టినందుకు. 84 లక్షల జీవరాశుల్లో 83,99,999 ఎన్ని జన్మలు ఏం పొందామో తెలియదు. మానవ జన్మ వచ్చింది, చాలా ఉత్కృష్టమైంది. అది కలియుగంలో వచ్చింది. ఇక్కడ వెంటనే మనం దీన్ని విముక్తి చేసుకోవడానికి, పశ్చాత్తాపం చేసుకోవడానికి అన్నింటికీ అవకాశం వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా ఈ కలియుగాన్ని చెడుదేం కాదు, ఇది మంచిదే. దాన్ని సద్వినియోగం చేసుకుంటే మరి మంచిది. ఈ స్మరణ చేతనే వస్తుంది. ఏ స్మరణ? రామనామ స్మరణం, ఏదో కృష్ణ కృష్ణ, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే.
షోడశైతాని నామాని కలి కల్మష నాశని అని. కలియుగంలో కల్మషాలు పోవాలంటే ఆ 16 నామాలు ఉచ్చరించమని పెద్దలు చెప్పారు. కాబట్టి అదే చాలు. ఇంచేతంటే మనం ఎక్కువసేపు కూర్చోలేం, టీవీల దగ్గర కూర్చుంటాం కానీ మామూలుగా కూర్చోలేం. జపం దగ్గర కానీ ఏవో తపస్సు చేద్దామని ఇప్పుడు ఉన్నవాళ్ళు కూర్చోలేరు. కుర్చీలు కావాలి, కుర్చీ ముందేమో స్టూల్ కావాలి, కాళ్ళు చాపుకోవాలి. అలాగా జపం చేస్తే లాభం లేదు. అందుకోసం అని చెప్పి స్మరణ చేసుకోవచ్చు ఎవరైనా సరే. ఇప్పుడు వీళ్ళు ఏదైతే సాధన క్రమంలో కొంతమంది రకరకాల సాధనలు చేస్తూ ఉన్నారు కదా గురువుగారు, కానీ హనుమంతులు వారు చేసినటువంటి సాధన ఏదై ఉంటుంది గురుగారు? వారు హనుమంతులు వారు రామనామే ఎంతసేపు. అయితే ఉపదేశం ఉన్న వాళ్ళకి రామ మంత్ర ఉపదేశం ఉండాలి. అయితే నాకు హనుమంతుడు మంత్ర ఉపదేశం ఇచ్చేసారు. తర్వాత నేను ఒక 15 సంవత్సరాలకప్పటికో నిమ్మగడ్డ పాండురంగ విఠల సర్బు గారిని బంజారాహిల్స్లో ఉండేవారు. మంచి ఉపాసకుడు ఆయన. అలా మాట్లాడతాడు ఆంజనేయ స్వామితో. వారింటికి భజనకి వెళ్ళాం. మా అన్నయ్య గారు ఆయన భజన శాస్త్రి గారు అనేవారు, నేను 2. అప్పుడు భజనకి వెళ్ళాం. నేను ఎందుకు హైదరాబాద్ వచ్చాను. దసరాలో చాలా బాగా చేసేవారు ఆయన. నవమి నాడు భజన వీళ్ళది శ్రీనివాస భజన సమాజం. నేను ఇక్కడ ఉన్నా, నేను వెళ్ళాను. తెల్లవారులు చేసేవాళ్ళం. అప్పుడు తెల్లవారులు భజన చేసి మా అన్నయ్య గారు పక్కన కూర్చొని పాడుతుంటే ఆయన అలాగే కూర్చున్నారు. ఆయన నాకేసి చూస్తున్నాడు, మన ఇదేటర్ బాబు మనకేసి చూస్తున్నాడు అనుకునేవాడిని. నేను తెలియదు కదా. పొద్దున్న తెల్లారింది, మంగళహారతి అన్ని ఇచ్చేసాం, మేలుకొలుపులు పాడేసి, శాస్త్రి ఈయనెవడు నీకు కూడా పాడేస్తున్నాడు అన్న. మా తమ్ముడు అండి నా తర్వాత అని. అయితే ఆయన్ని నా దగ్గర ఉంచు, నేను ఆయన భోజనం చేయాలి కలిపాను. నేను అన్నాను, నాకు తెలియదండి ఏ బస్సు ఎక్కాలో, వాళ్ళతో వెళ్ళిపోతాండి, అక్కడ నేను ఎక్కిస్తాను బస్సు అని. ఆయన స్నానం చేసిరా అని నాకు రామ ఉపదేశం ఇచ్చారు ఆయన. అలాగే రామ ఉపదేశం నిమ్మగడ్డ ఆంజనేయ శర్మ గారు అనేవారు. ఆయన పేరు నిమ్మగడ్డ పాండురంగ విఠల శర్మ గారు. ఆయన ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేసేవారు. అలాగే వీరి వల్ల ఈ ఉపదేశాలు జరిగాయి. అక్కడికి సంపూర్ణం అయింది అనమాట. సంపూర్ణ అయింది.